ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి గారి యొక్క విద్యా విధానం పట్ల వారికి ఉన్నటువంటి సంస్కరణలు, వాటిని ఎంతగా మీరు స్వాగతిస్తూ ఉన్నారు, ఎంత ప్రయోజనాన్ని పొందగలుగుతారు, ఇవన్నీ చక్కగా మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారి గురించి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పిల్లలు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినాయి. ఎంతమందో ముఖ్యమంత్రులు పరిపాలన చేసినారు. మీరు చూసింది ఒకరిద్దరు, పెద్దలు చూసింది చాలామందిని. 75 సంవత్సరాల యొక్క స్వతంత్ర భారతావనిలో ఈ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 55 సంవత్సరాల వయసులో ఉండే నేను చూసిన నా అనుభవాన్ని నా బిడ్డలకు చెప్తా ఉన్నా. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఏ ఒక్క గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఒక్క స్కూలుకు 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు తల్లులో. విద్యా విధానంలో పాత చింతకాయ పచ్చడిలాగా కొనసాగించినారే తప్ప 75 సంవత్సరాలుగా ఒక్క సంస్కరణను తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేరు. 2019లో మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ జగన్మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా విధానంలో పెను మార్పులు జరిగినాయి. విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి. నూతన సంస్కరణలతో విద్యా విధానం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలను ఆకర్షించేంత స్థాయిలో మార్పు జరిగింది బిడలారా. అందుకే మేము మన రాష్ట్రంలో విద్యా విధానం మీదనే ప్రధానమైన గురి పెట్టాం. కారణం, ఈ ప్రపంచాన్ని జయించడానికి మీ అస్త్రాలు అణ్వస్త్రాలు. ఈ ప్రపంచాన్ని జయించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క అస్త్రాలు ఇదిగో మా పిల్లలు. మా పిల్లలకు విద్యని ఆయుధాన్ని ఇచ్చి అతి త్వరలో ఈ ప్రపంచాన్ని మేము జయించగలుగుతాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అత్యున్నతమైన విజయ ఫలితాలను మేము అందుకోబోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రగాఢమైన విశ్వాసం. ఇది ఇంకా కొన్నాళ్లకు, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఈ రాష్ట్రాన్ని కేరళ కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. కేరళ రాష్ట్రం కూడా విద్యా విధానంలో ఎంతో గొప్పగా ఉండే కేరళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకునే స్థితికి మన పిల్లలు తయారవుతారు. ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పి నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. టీచర్ల గురించే మాట్లాడాలా. మా ప్రభుత్వం పట్ల ఎక్కడో కొద్దో గొప్పో మీకు అసంతృప్తి ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన జీత భత్యాలకు సంబంధించో, మరొక పిఆర్సీనో మరొకటో మా ప్రభుత్వం పట్ల కాస్త మీరు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ వేదిక చేసుకొని రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరికీ చాలా గౌరవప్రదంగా, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓ వ్యక్తిగా మీరు మీ భార్యా పిల్లలను పోషించుకోవడానికి ఒక వ్యక్తిగా మీకు రావాల్సిన జీతభత్యాలో, పిఆర్సీనో మరొకటో, అది మంచో చెడో తర్వాత మాట్లాడదాం, సెకండరీ. ఒక వ్యక్తిగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఒకవైపు. కానీ ఈ పిల్లలకు విద్యను బోధించే గురువులుగా మరొక వైపు మీరు ఉండేది. నేను అంటాను, వ్యక్తిగా మీ ధర్మానికంటే మీ శిష్యుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేసే క్రమంలో మీ బాధ్యత చాలా గొప్పది. ఆ ధర్మమే మీ ధర్మము. మరి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మీ శిష్యుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేసేటప్పుడు, విద్యా విధానంలో ఇంత పెను మార్పులు తీసుకొచ్చినప్పుడు, మీ శిష్యులను అత్యున్నతమైన స్థాయిలో నిలపగలిగినప్పుడు, మీ శిష్యుల కోసం కోట్ల రూపాయలు మీ స్కూళ్ళకి ఇచ్చినప్పుడు, అత్యంత శక్తివంతం మీ శిష్యులను ఈ ముఖ్యమంత్రి చేస్తే, మరి మీ శిష్యుల పట్ల వాత్సల్యం కలిగిన మీరు
మురిసిపోయి సంతోషపడి ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడతారా? అవిశ్వాస అవిధేయులుగా ఉంటారా? ఏది మీ ధర్మం? వ్యక్తి యొక్క ధర్మానికంటే గురువుగా మీ ధర్మమే గొప్పది. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలిపి మీ బిడ్డల భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి ఇట్లొస్తారా అట్లొస్తారా? ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా? చాయిస్ మీదే. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మీ సంఖ్య స్వల్పం, మా పిల్లల సంఖ్య అధికం. ఈ పిల్లలే గన మనస్ఫూర్తిగా మనసును లగ్నం చేస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులను ప్రభావితం చేయగలిగి వాళ్ళ మామను సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠం మీద మళ్ళీ కూర్చోబెట్టగలుగుతారు. అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడండి. ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేదాని కోసం మీరు సహకరించండి. మరొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలోనే విద్యా విధానంలో పూర్తి మార్పులు వచ్చి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే వాళ్ళు అవుతాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా కంకణబద్ధులమై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి బాసటగా నిలబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ట్యాబులు అన్నారు. ట్యాబులు 75 సంవత్సరాల ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలిస్తే ఇంకా ఎంతమందో పరిపాలించినారు. ఏమిచ్చినారు తల్లులు మీకు? ట్యాబులు ఇచ్చినారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి. నేనంటాను డేవిడ్ అన్న గారు, ఇంటింటికి ట్యాబు ఈ ముఖ్యమంత్రి ఇచ్చినాడు. 75 ఏళ్లలో ఇంటింటికి ట్యాపులు కూడా బిగించలేకపోయినారు ఆ ముఖ్యమంత్రులు. మంచినీళ్ళ ట్యాపులు కూడా బిగించలేకపోయినారు. ఇక మీరా జగన్మోహన్ రెడ్డి పాలనకు సుక్క మార్కు పెట్టేవాళ్ళు, పేరు పెట్టేవాళ్ళు. ఈరోజు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఉన్నాయి. రేపు ఈ పిల్లలు 9 లేకపోతారు, మళ్ళీ 8లో వాళ్ళకి ఇస్తాం. అంటే ఇప్పుడు రేపు సంవత్సరం 8, 9 2 సంవత్సరాల పిల్లల చేతిలో ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం 9లో వాళ్ళు 10 లేకపోతారు, 8లో వాళ్ళు 9 లేకపోతారు, 7లో పిల్లలు 8 లేకొస్తారు. అంటే 8, 9, 10 3 సంవత్సరాల విద్యార్థుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటుంది. 1-2 సంవత్సరాల తర్వాత ఎప్పటికీ అన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటుంది. ఈ ట్యాబులు ఉంటాయి. ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే టెక్నాలజీని ఉచితంగా పిల్లలకి ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నాడు అంటే ఆలోచించండి మీరే. తాగడానికి గుక్కెడి నీళ్ళు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఇంటికి కూడా ఇంటింటికి ట్యాపులే ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు ఇంటింటికి ట్యాబులు ఇచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలనో, బుద్ధి తెచ్చుకోవాలనో ఆలోచించాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలకు ఉంది. మరొకసారి మీ అందరి వైపు నుంచి గురువులకు ఒక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. ఇక గురువులు ఇది చాలా గొప్ప మాట, గొప్ప బాధ్యత. గురువులు 3 రకాలు. మరి ఏ రకమో అది మీరే నిర్ణయించుకోవాలా. మీరు అత్యున్నతమైన రకం కావాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రొద్దుటూరు కర్మాగారం కావాలా, ఇక్కడ ఉత్పత్తి చేసేవారు కావాలి, ఇది గురువులను ఉత్పత్తి చేసే ఊరు కావాలి ప్రొద్దుటూరు. అందుకే మీకు కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా ఈ పిల్లలకు అత్యున్నతమైన భవిష్యత్తు ఇచ్చేదానికోసం నిరంతరం విద్యార్థుల్లాగా మీరు శ్రమించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి పిల్లలందరికీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయానికి మీ వైపు నుంచి స్వాగతాన్ని, శుభాకాంక్షలను మీకు పలుకుతూ, మీ అందరి వైపు నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ మేనమామ, మాకు ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.